భయంకరమైన అమావాస్య చీకటి గోదావరి నది మీద ఉన్న పెద్ద బ్రిడ్జి మీద అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఒంటరిగా నిలబడి ఉన్నాడు కార్తిక్. అతని కళ్ళల్లో నుంచి కారుతున్న కన్నీళ్లు వర్షపు నీటిలో కలిసి నదిలో పడిపోతున్నాయి. అతని వయసు 38 ఏళ్ళు. ఇంకొక్కడుగు ముందుకేస్తే నదిలో పడి అతని ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అతని జీవితాన్ని ముగించేయాలని అతను డిసైడ్ అయ్యాడు. అసలు ఎవరి కార్తిక్? ఎవరినైనా మోసం చేశాడా? జల్సాలు చేసి అప్పుల పాలయ్యాడా? అంటే కాదు. అతను చేసిన ఒకే ఒక్క తప్పు తనని తాను కాల్చుకుని తన వాళ్లకు వెలుగునివ్వటం. ఈ సెంటెన్స్ వింటే మీకు ఒకరు గుర్తుకు రావాలి. ఆయనే సూర్యభగవానుడు. తనను తాను కాల్చుకుంటూ మనందరికీ వెలుగునిస్తాడు. కానీ ఇక్కడ కార్తిక్కి సూర్యుడికి ఒక మేజర్ డిఫరెన్స్ ఉంది. అదేంటో చూసే ముందు కొంచెం కార్తిక్ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం. కార్తిక్కి 18 ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ నాన్న చనిపోయాడు. ఇంటి నిండా అప్పులు, 2 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు, ఏడుస్తూ కూర్చున్న తల్లి. ఆ వయసులో ప్రతి కుర్రాడు కాలేజీకి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటే తను మాత్రం తన చదువుని, తన కలల్ని, తన యవ్వనాన్ని అగ్నిగుండంలో పడేసి పని చేయటం మొదలుపెట్టాడు. రోజుకు 18 గంటలు తింటున్నాడో లేదో తెలియదు. తన రక్తాన్ని చెమటగా మార్చి వాళ్ళ నాన్న చేసిన అప్పులన్నీ తీర్చి తన 2 చెల్లెళ్లకు అంగరంగ వైభవంగా పెళ్లిళ్ళు చేసి లక్షలు ఖర్చు పెట్టి తన తమ్ముణ్ణి అమెరికా పంపించేశాడు. ఈ ప్రాసెస్లో తన పెళ్లి గురించి కూడా మర్చిపోయాడు. అందరికీ అన్నీ ఇచ్చేశాక తనకంటూ ఒక లాజిస్టిక్ బిజినెస్ని సెట్ చేసుకున్నాడు. కానీ విధి ఒక్కోసారి ఎంత క్రూరంగా ఉంటుందో తెలుసా? మొన్న ఈ మధ్య వచ్చిన కరోనాకి అతని బిజినెస్ పూర్తిగా దెబ్బతింది. దీనికి తోడు పార్ట్నర్ కోట్లు మోసం చేసి పారిపోయాడు. ఇప్పుడు కార్తిక్ మెడ చుట్టూ 3 కోట్ల అప్పు చుట్టుకుంది. ఇంటి ముందు అప్పుల వాళ్ళు తిట్లు, అవమానాలు. ఈ నరకం భరించలేక తన చెల్లెళ్ళకి, తమ్ముడికి కాల్ చేశాడు కార్తిక్. ఒరే, నేను రోడ్డును పడ్డాను, మీరిప్పుడు తలా 10 లక్షలు ఇస్తే నేను ఈ ప్రాబ్లం నుంచి బయటపడి మళ్ళీ నిలబడతాను అని బతిమలాడాడు. అప్పుడు అట్నుంచి వచ్చిన సమాధానం ఏంటో తెలుసా? అమెరికాలో ఉన్న తమ్ముడు ఏమన్నాడంటే, అన్నా నేను ఇప్పుడు 2 కార్స్ ఈఎంఐస్ కడుతున్నాను, నేను నా ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవాలి, నా వల్ల కాదు అని ఫోన్ పెట్టాడు. ఇక చెల్లెళ్ళు ఏమన్నారంటే, అన్న బిజినెస్ చేయడం చేత కాకపోతే ఎందుకు చేసావు, ఇప్పుడు ఈ విషయం మా ఇంట్లో తెలిస్తే మా పరువు పోతుంది అని ఫోన్ పెట్టేసి బ్లాక్ చేశారు. ఒక్కసారి ఊహించుకోండి, తన జీవితాన్ని, తన యవ్వనాన్ని ఎవరి కోసమైతే కాల్చుకున్నాడో, ఎవరి కోసమైతే బలి చేసుకున్నాడో వాళ్లే, తన సొంత వాళ్లే తనని కరివేపాకులాగా తీసి పడేస్తే అతని గుండె ఎన్ని ముక్కలైపోయి ఉంటుంది. ఇంగ్లీష్లో ఈ సిచ్యువేషన్కి కరెక్ట్గా సూట్ అయ్యే 2 లైన్స్ ఉన్నాయి. పీపుల్ విల్ లవ్ యూ అండ్ బీ లాయల్ టు యూ యాజ్ లాంగ్ యాజ్ దే కెన్ యూజ్ యూ. ద మూమెంట్ యువర్ యూటిలిటీ ఎండ్స్, దేర్ లాయల్టీ ఎండ్స్. నీ అవసరం తీరేంతవరకే లోకం నిన్ను ప్రేమిస్తుంది. నీ నుంచి తీసుకోవడానికి ఏమీ లేనప్పుడు నీ సొంత వాళ్లే నీ మొహం చూడరు. కార్తిక్కి ఆ రోజు ఆ నిజం అర్థమైంది. మనిషి ఎప్పుడు చనిపోతాడో తెలుసా? తను అప్పులు పాలైనప్పుడు కాదు. తను ప్రాణంగా నమ్మిన వాళ్లే తనని మోసం చేసినప్పుడు. ఇక నాకు జీవితంలో ఎవ్వరూ లేరు అన్న ఒక శూన్యం, ఒక ఎంప్టీనెస్ ఏర్పడుతుంది. ఇప్పుడు ఆ శూన్యం వల్లే కార్తిక్ బ్రిడ్జి మీద నిలబడి చనిపోవడానికి రెడీ అయ్యాడు. ఇక్కడ కార్తిక్ వచ్చిన పరిస్థితే మనలో కొంతమందికి వచ్చి ఉండొచ్చు. ఫ్యామిలీ కోసమో లేదా ప్రేమించిన వాళ్ళ కోసమో మన కెరీర్ని, సంతోషాన్ని త్యాగం చేసి తీరా వాళ్ళు బాగుపడ్డాక వాళ్ళ చేతుల్లో మోసపోయి నన్ను వాడుకుని వదిలేశారే, నా బతుకేంటి ఇలా అయిందని డిప్రెషన్తో కన్నీళ్లతో గడిపిన రాత్రులు ఉన్నాయా? అలాంటి సమయంలో మీలో ఎవరైనా ఇప్పుడు కార్తీక్ లాగే అలిసిపోయి నేను ఓడిపోతున్నాను, నా వల్ల కాదు అని ఆయుధాలని కింద పడేశారా? అయితే ఇప్పుడు చెప్పబోయే కథ వినండి, మీ ఆలోచన పూర్తిగా మారిపోతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న కథలో కార్తీక్ని ఆవరించిన ఆ భయంకరమైన అలసట, ఆ తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఆ శూన్యమే కొన్ని వేల ఏళ్ల క్రితం సాక్షాత్తు శ్రీరామచంద్రుడిని కూడా ఆవరించింది. అదేంటి, శ్రీరామచంద్రుడిని నమ్మిన వాళ్ళు మోసం చేయలేదు కదా, ప్రాణం ఇచ్చే లక్ష్మణుడు పక్కన ఉన్నాడు, వానర సైన్యం ఉంది, ఆయనకు అలాంటి పరిస్థితి ఎప్పుడొచ్చిందని మీకు అనిపించవచ్చు. కరెక్టే, ఆయనకు అలాంటి పరిస్థితి రాలేదు. కార్తీక్ నమ్మక ద్రోహం వల్ల అలసిపోతే శ్రీరామచంద్రుడు యుద్ధం చేసి చేసి శారీరకంగా అలసిపోయాడు. అంతటి మహావీరుడు కూడా మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి లోనైన క్షణం అది. అది లంకా యుద్ధభూమి. రామరావణ యుద్ధం జరుగుతుంది. యుద్ధం ముగింపు దశకు వచ్చింది. ఎటు చూసినా విరిగిపడిన రథాలు, తెగిపడిన ఏనుగు తలలు, రక్తం ఏరులై పారుతోంది. ఆ రక్తపు బురదలో శ్రీరామచంద్రుడు నిల్చొని ఉన్నాడు. బాణాలు వేసి వేసి వేళ్ల నుంచి రక్తం కారుతోంది. శరీరం గాయాలతో నిండిపోయింది. ఆయన నరాలు అలిసిపోయి ఉన్నాయి. ఎదురుగా చూస్తే పర్వతంలా రావణాసుడు అహంకారంతో అరుస్తున్నాడు. ఎన్నిసార్లు బాణాలు వేసినా, ఎన్నిసార్లు ఆ 10 తలల్ని నరికినా మళ్ళీ మళ్ళీ మొలుస్తున్నాయి. రాముడు ప్రయోగించిన ఏ బాణం, ఏ అస్త్రం కూడా రావణాసురుణ్ణి సంహరించలేకపోతుంది.
ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా రావణుడు ఎందుకు నేల కొరగడం లేదు, ఈ అధర్మాన్ని అంతం చేయడానికి ఇంకా ఎంత శక్తి కావాలి అని తీవ్రమైన ఆలోచనకు లోనయ్యాడు రాముడు. ఒకవైపు శరీరాన్ని ఆవరించిన తీవ్రమైన అలసట, ఇంకోవైపు ఎలాగైనా ఈ రాక్షసత్వాన్ని అంతం చేసి ధర్మాన్ని నిలబెట్టాలన్న భారం, ఈ రెండూ కలిసి ఆ మహావీరుణ్ణి ఆ క్షణంలో తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యేలా చేశాయి. సరిగ్గా అప్పుడే ఆకాశం నుంచి ఒక అద్భుతమైన తేజస్సుతో యుద్ధభూమిలోకి ప్రవేశించారు అగస్త్య మహర్షి. తీవ్రమైన అలసటలో దీర్ఘాలోచనలో ఉన్న రాముడిని చూసి ఒక అద్భుతమైన మాట చెప్పారు. రామ, యుద్ధం ఇంకా ముగియలేదు. నీ శత్రువు నీ ఎదురుగా ఉన్న రావణుడు కాదు, నీ శత్రువు నీ లోపల ఉన్న అలసట, నీలో ఆవరించిన నిరాశ. బయట ఉన్న అహంకారాన్ని చంపాలంటే నీ లోపల ఉన్న సూర్యుడిని నిద్రలేపాలి. నీలోని ప్రాణశక్తికి ప్రాణం పోసే సమయం వచ్చింది. ఇదిగో ముల్లోకాల్ని శాసించే ఆదిత్య హృదయాన్ని గ్రహించు అని ఆదిత్య హృదయాన్ని శ్రీరామచంద్రుడికి ఉపదేశించారు. అసలు ఆదిత్య హృదయం అంటే ఏంటి? ఆ సమయంలో అగస్త్య మహర్షి శ్రీరాముణ్ణి సూర్యుణ్ణే ఎందుకు ప్రార్థించమన్నాడు? ఆదిత్య హృదయంలో ఉన్న 31 శ్లోకాల్లో దాగి ఉన్న రహస్యం ఏంటి? ఆదిత్య హృదయం అంటే కేవలం సూర్యునికి నమస్కరించే మంత్రం మాత్రమే కాదు. ఒక మనిషిలో చచ్చిపోయిన ఆత్మవిశ్వాసాన్ని, ప్రాణశక్తిని అంటే లైఫ్ ఫోర్స్ని తట్టిలేపే ఒక అల్టిమేట్ యాక్టివేషన్ కోడ్ ఆదిత్య హృదయం. ఇక ఆదిత్య హృదయంలోని 31 శ్లోకాల్లో ఏం చెప్పారంటే, సృష్టి, స్థితి, లయకారులతో సహా సమస్త దేవతల శక్తి సూర్యుడే అని కీర్తించారు. ఆకాశంలో ఉన్న చీకటినే కాదు, మనసులో ఉన్న నిరాశని, భయాన్ని దహించే అసలైన అగ్ని ఆయన ప్రకాశమే అని వర్ణించారు. ఎవడైతే సూర్యుడిలా తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తూ గుండెల్లో ఆ సూర్య తేజస్సును నింపుకుంటాడో వాడికి ఈ క్రియేషన్లో ఓటమనేదే ఉండదని, మృత్యువు సైతం అతనికి తల వంచి తీరాల్సిందేనని చెప్పే ఒక అద్భుతమైన ప్రాణ రహస్యమే ఆ ఆదిత్య హృదయం. ఇప్పుడు మళ్ళీ మనం లంకా యుద్ధభూమికి వద్దాం. అగస్త్యుడు రాముడితో ఇలా అంటున్నాడు, రామ, ఒక్కసారి ఆకాశంలోని సూర్యుడి వైపు చూడు. సూర్యుడికి అలసట అంటే ఏంటో తెలియదు. ఆయన శక్తిని ఎవరి దగ్గర అప్పు తెచ్చుకోడు. ఆయనలో ఉన్న అగ్నిని అంటే న్యూక్లియర్ ఫ్యూజన్ని నిరంతరం రగిలించుకుంటూ ఉంటాడు. తాను కాలిపోతూ క్రియేషన్కి లైఫ్ ఇస్తాడు. సూర్యుడు చీకటిని చూసి భయపడతాడా రామా? లేదు. మేఘాలు అడ్డొచ్చాయని, తుఫాన్లు కమ్మేశాయని సూర్యుడు ప్రకాశించడం ఆపేస్తాడా రామా? నో. గ్రహణం పట్టిందని సూర్యుడు డ్యూటీ మానేస్తాడా రామా? నథింగ్. సూర్యుడు అంటేనే ఒక నిరంతర పోరాటం. ఎన్ని అడ్డంకులు వచ్చినా తనను తాను కాల్చుకుంటూ మళ్ళీ చీకట్లని చీల్చుకుంటూ బయటికి రావటం సూర్యుడి లక్షణం. ఇప్పుడు నీ ముందున్న రావణుడు కూడా అంతులేని చీకటి లాంటి వాడు. ఆయన్ని చంపాలంటే నీ దగ్గరున్న ఆయుధాలు సరిపోవు. సూర్యుడిలో ఉన్న పవర్ని, అలసిపోని ఆ అగ్నిని నీ హృదయంలోకి ఆవాహన చేసుకో. నీలోని ప్రాణశక్తిని నిద్రలేపు. ఈ ఆదిత్య హృదయాన్ని ఒక్కసారి పఠించు. అప్పుడు నీ ముందున్న రావణుడి అహంకారం ఒక చిన్న మంచు ముక్కలా కరిగిపోక తప్పదు అని ఆ మంత్రాన్ని రాముడికి ఉపదేశించాడు. అప్పుడు రాముడు శ్రద్ధగా 3 సార్లు ఆచమనం చేసి ఆదిత్య హృదయాన్ని జపించాడు. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్య వివస్యంతం భాస్కరం భువనేశ్వరం. ఆ మంత్రం పూర్తవగానే రాముడిలో ఇంతకు ముందున్న అలసట పోయింది. గుండెల్లో భారం లేదు. నరాల్లో కరెంటు ప్రవహించింది. మొహంలో 1000 సూర్యుల తేజస్సు కమ్ముకుంది. మళ్ళీ చేతిలోని విల్లు అధర్మం వైపు గురిపెట్టింది. రాముడిలోని ప్రాణశక్తి నిద్రలేచింది. ఇక అహంకారి రావణాసురుడి చావు ఖాయమైంది. మనం మళ్ళీ చీకట్లో ఆ గోదావరి బ్రిడ్జి మీద ఏడుస్తూ నిలబడ్డ కార్తీక్ దగ్గరికి వద్దాం. కార్తీక్ చిన్నప్పటి నుంచి పురాణాలు చదివిన వాడే. సరిగ్గా నదిలోకి దూకేద్దాం అన్న క్షణంలో ఎందుకో రాముడు చదివిన ఆ ఆదిత్య హృదయం, ఆ సూర్యుడి ఫిలాసఫీ మెరుపులా గుర్తొచ్చాయి. సరిగ్గా ఇక్కడే మన సనాతన ధర్మం యొక్క మూలాలను గుర్తు చేసుకుని తీరాలి. సనాతన ధర్మం అంటే ఒక మతం కాదు, ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్. మీలో రగిలే ఏ మానసిక సంఘర్షణకైనా, మీరు ఎదుర్కొనే ఏ భయంకరమైన సమస్యకైనా అందులో ఒక అల్టిమేట్ సైకలాజికల్ సొల్యూషన్ ఉండే తీరుతుంది. కళ్ళు మూసుకుపోయిన ప్రతిసారి ఎలా బతకాలో గొప్ప దారి చూపించి తీరుతుంది. రాముడు ధర్మం కోసం పోరాడుతూ అలసిపోతే ఆ సూర్యుడి తత్వాన్ని ఆవాహన చేసుకున్నాడు. మరి ఆ సూర్యుడి తత్వం ఏంటి? సూర్యుడు తనలో తాను కాలిపోతూ లోకానికి వెలుగునిస్తాడు. అలా అని ఏనాడైనా భూమి మీద ఉన్న చెట్లనో, పక్షులనో, మనుషులనో నేను మీకు వెలుగునిస్తున్నాను, తిరిగి నాకు ఏమిస్తున్నారు, నాకెందుకు థ్యాంక్స్ చెప్పట్లేదు అని అడిగాడా? ఏ కృతజ్ఞత లేని ఈ భూమి కోసం నేనెందుకు కాలిపోవాలని డిప్రెషన్కి లోనై ఒక్కరోజు సూర్యుడు ప్రకాశించడం ఆపేస్తే ఈ క్రియేషన్ మొత్తం మంచుగడ్డలా మారిపోయి నాశనం అయిపోతుంది. సూర్యుడికి ఎవరు తోడు అక్కర్లేదు, ఎవరి పొగడ్త అక్కర్లేదు, ఎవరి కృతజ్ఞత అవసరం లేదు. ఎందుకంటే వెలుగునివ్వటం ఆయన ధర్మం. సూర్యుడిని అడిగితే ఈ మాట అంటాడేమో, ఐ డు నాట్ షైన్ బికాజ్ యూ ప్రైజ్ మీ, ఐ షైన్ బికాజ్ ఐ ఆమ్ ద సన్.
నువ్వు నన్ను పొగిడావని నేను ప్రకాశించను, నువ్వు నాకు తిరిగి ఇస్తావని నేను బతకను, నేను సూర్యుడిని కాబట్టి ప్రకాశిస్తాను. ఆ క్షణంలో కార్తిక్ మనసులో ఒక అద్భుతమైన బల్బు వెలిగింది. అవును కదా, నా తమ్ముడు నా చెల్లెలు ప్రాణం అనుకున్నాను. వాళ్ల కోసం నా యవ్వనాన్ని, డబ్బుని, చెమటని కాల్చేసి వాళ్లకు వెలుగునిచ్చాను. అది అన్నగా నా ధర్మాన్ని సూర్యుడిలా పర్ఫెక్ట్గా నిర్వర్తించాను. వాళ్ళు కృతజ్ఞత లేకుండా ద్రోహం చేస్తే అది వాళ్ళ కర్మ, వాళ్ళ చీకటి. దానికి నేనెందుకు డిప్రెషన్కి లోనవ్వాలి, నేనెందుకు ఏడవాలి, నేనెందుకు చచ్చిపోవాలి? వాళ్ళు నా డబ్బును వాడుకొని నన్ను వదిలేశారు, కానీ జీరో స్థాయి నుంచి ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసిన నా స్కిల్ని, నా ధైర్యాన్ని లాక్కోలేరు. ఆ ఫైర్ నాలో ఉంది. నేను ఒక సూర్యుడిని, నేను వెలుగుని ఇవ్వగలను, నా సామ్రాజ్యాన్ని మళ్ళీ నేను సృష్టించగలను. సూర్యుడి వెలుగు తీసుకొని బతికే గ్రహాలు లాంటి వాళ్ళు గ్రహాలు కృతజ్ఞత చెప్పలేదని సూర్యుడు సూసైడ్ చేసుకోడు కదా. నేను ఎవరో వెలిగిస్తే వెలిగి ఒక చిన్న గాలికి ఆరిపోయే క్యాండిల్లా బతకను. తనలో తాను రగిలిపోతూ ఏ తుఫానికి తల వంచగా ఎప్పటికీ ప్రకాశించే సూర్యుడిలా మండుతాను. ఈ ఆలోచన కార్తిక్లో రాగానే తను బ్రిడ్జ్ మీద నుంచి వెనక్కి తగ్గాడు. తనలోని పిరికివాడు నదిలో కలిసిపోయాడు. ఒక కొత్త సూర్యుడు బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఇప్పుడు కార్తిక్ అప్పులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడ్డాడు. 3 ఏళ్లు రాత్రి పగలు కష్టపడ్డాడు. పాత అప్పులన్నీ తీర్చేశాడు. తన పాత బిజినెస్ని 10 టైమ్స్ పెద్దది చేశాడు. 100 మందికి జీతాలు ఇచ్చే రేంజ్కి తను ఎదిగాడు. ఇప్పుడు మళ్ళీ చెల్లెళ్ళు, తమ్ముడు కార్తిక్ దగ్గరికి వచ్చి అన్నా అని పిలుస్తున్నారు. కానీ కార్తిక్ వాళ్ళని దూరం పెట్టలేదు, ద్వేషించలేదు. వాళ్ళకి కావాల్సిన సహాయం ఏదో చేస్తున్నాడు. కానీ తిరిగి వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే కార్తిక్ తెలుసు, సూర్యుడు వెలుగునివ్వాలి, కానీ రిటర్న్ గిఫ్ట్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇదే మనం మొదట్లో చెప్పుకున్న కార్తిక్కి సూర్యుడికి ఉన్న మేజర్ డిఫరెన్సు. కానీ ఇప్పుడు కార్తిక్ కూడా సూర్యుడే. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా నేను అందరికీ అన్నీ చేశాను, నన్ను వాడుకొని వదిలేశారు, నా బతుకింతే, నేను ఓడిపోయాను, మోసపోయాను అని గదిలో కూర్చొని ఏడుస్తుంటే మీ కళ్ళు తుడుచుకొని గుండె మీద చేసుకొని వినండి, మీరు ఓడిపోలేదు. మీరు కాలిపోయి సూర్యుడిలా మీ ధర్మం మీరు నిర్వర్తించారు, అంతే. ఒకవేళ మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీ మంచితనాన్ని వాడుకొని వదిలేస్తే అది వాళ్ళ దరిద్రం, అందులో మీ తప్పేమీ లేదు. మీ డ్యూటీ మీరు చేశారు. కృతజ్ఞతగా ఉండటం వాళ్ళ సంస్కారం. వాళ్ళకి సంస్కారం లేనంత మాత్రాన మీరు ప్రకాశించడం ఆపేస్తారా? మీరు ధైర్యాన్ని కోల్పోయి పిరికి వాళ్ళ డిప్రెషన్కి లోనై సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారా? నో, నెవర్. అస్సలు అవసరం లేదు. వాట్ లైస్ బిహైండ్ అస్ అండ్ వాట్ లైస్ బిఫోర్ అస్ ఆర్ టైనీ మ్యాటర్స్ కంపేర్డ్ టు వాట్ లైస్ విత్ ఇన్ అస్. మనం గతం ఎంత చీకటిగా ఉందో, భవిష్యత్తు ఎంత కష్టంగా ఉంటుందో అన్నది ముఖ్యం కాదు. మన లోపల ఎంతటి అగ్నిపర్వతం దాగుందో అన్నదే ముఖ్యం. కష్టాలు, అవమానాలు, ద్రోహాలు ఇవన్నీ మిమ్మల్ని ఆపే మేఘాలు లాంటివి. మేఘాలను చూసి భయపడకండి. ఆదిత్య హృదయం చెప్పినట్టు మీలో ఉన్న సూర్యుని నిద్ర లేపండి. అద్దం ముందు నిలబడి మీ కళ్ళలోకి మీరు చూసుకుంటూ గట్టిగా చెప్పండి, ఐఆమ్ ద సన్. నేను కాలిపోవటానికే పుట్టాను, కానీ బూడిదవటానికి కాదు, లోకానికి నా వెలుగేంటో చూపించడానికి అని. ఎప్పుడైతే ఆ ధైర్యం మీ నరాల్లోకి ఎక్కుతుందో, మీ సమస్యలు, మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు అందరూ మీ ముందు తలవంచాల్సిందే. రేపొద్దు నుంచి సూర్యుడిని చూసినప్పుడు కేవలం ఒక ఎర్రటి గోళాన్ని చూడకండి. సూర్యుడిలోని ఆ పవర్ని, ఆ తెగింపుని మీలోకి తీసుకోండి. పాతాళం నుంచి మళ్ళీ ఆకాశానికి ఎగరండి. ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ మీ కన్నీళ్లను తుడిచి మీ గుండెల్లో ఒక చిన్న నిప్పు రవ్వని రగిలించుంటే, మీరు తీసుకున్న ఆ పవర్ఫుల్ డెసిషన్ ఏంటో గర్వంగా కింద కమెంట్స్లో రాయండి. మోసపోయి అలసిపోయి చీకట్లో ఉన్న మీ ప్రతి స్నేహితుడికి దీన్ని షేర్ చేయండి. వాళ్ళలోని సూర్యుడిని నిద్ర లేపండి. మీలో ఎంతమంది ఆదిత్య హృదయాన్ని పఠిస్తున్నారో కింద కమెంట్స్లో నాకు చెప్పండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.